ఈ ప్రాజెక్టు రిలేటెడ్ దాంట్లో మరల తండ, కేశ తండ, నక్కలగండి తండ ఇవన్నీ ముంపుకు గురైతున్నాయి. వాళ్ళకి నష్టపరిహారంతో పాటు ఆర్&ఆర్ ప్యాకేజీని కూడా తొందరలోనే ఈ సంవత్సరం 31 డిసెంబర్ దాటకంటే ముందే ఈ గిరిజనులకు న్యాయం చేసి వాళ్ళని ఆదుకొని వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళని ఆదుకునే బాధ్యత మాది. ఎందుకంటే దేవరకొండ ఎమ్మెల్యే గారు, అచ్చంపేట ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారిద్దరి తండాల ప్రజలతో మమేకమై ఉన్నారు. వాళ్ళ దృష్టికి పదే పదే తెస్తున్నారు. నేను ఈ సందర్భంగా మర్లపాడు, కేశ తండ, నక్కలగండి తండ మా లంబాడ సోదరులందరూ కూడా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. డిసెంబర్ 31 లోపల మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీడియా మిత్రులకు కూడా నా సూచన, ఇది మనం ఇప్పుడు పూర్తి చేసుకోకపోతే ఇంకెప్పటికి పూర్తి కాదు. ఇంకెప్పటికంటే ఎప్పటికి కాదు. ఇంత గొప్ప అవకాశం మంత్రి, ముఖ్యమంత్రితో సహా ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నప్పుడు కాకపోతే ఇంకా దీన్ని ఎవ్వరు చెయ్యరు. ఇందులో ఈ పనిని పూర్తి చేసుకోవడానికి మనందరం కూడా ఏకం కావాలి. దీని మీద చిలువలు పలువలు తప్పుడు ఆరోపణలు ఎవరని చెప్తే మనందరం కలిసి తిరిగేసి కొట్టాలి. ఎందుకంటే నల్గొండ జిల్లాలో కృష్ణా జలసాధన సమితి కానీ, లేకపోతే మా ప్రాంతంలో కల్వకుర్తి జలసాధన సమితిలో పనిచేసిన మీడియా మిత్రులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీరు మీడియా మిత్రులుగానే కాదు, జలసాధన సమితిలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళు ఇక్కడ ఉన్న జర్నలిస్టులు ఉన్నారు. నాకంటే మీకు అందరికీ ప్రాజెక్టు గురించి, దీని అవసరం గురించి మీకు అందరికి బాగా తెలుసు. ఏ అడ్డంకులు వచ్చినా తొలగించుకుందాం, ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుందాం.